హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సులక్షణ వ్లాగ్స్. నేను మీ సులక్షణ అండి. ఇదైతే ఇంక జో బర్త్‌డే వ్లాగ్ అండి. ఇంకా లేట్ అయిందనమాట. మొన్ననే పోస్ట్ చేస్తాం అనుకున్నాను గానీ లేట్ అయిపోయింది. ట్రెండ్స్‌లో అయితే జోకి బర్త్‌డే డ్రెస్ అయితే కొన్నామనమాట. సో, ఎక్కువైతే షూట్ చేయలేదు నేను. ఇదైతే ఇంకా జో బర్త్‌డే రోజనమాట. ఈవినింగ్ ఇంకా బెలూన్స్ అన్నీ కొద్దిగా మా అత్తమ్మ, జోయల్ ఇంకా జెమీ, నేను మేమందరము కలిసి బెలూన్స్ అయితే ఇలా డెకరేట్ చేశామనమాట సింపుల్‌గా. సో, కొద్దిగానే తీశానండి. ఇంకా చూడండి ఇంకా మా నాన్న వచ్చున్నారనమాట మదనపల్లి నుంచి. జో ఫ్రెండ్ ఇంకా జోయల్, జెమీ ఇంకా మా అత్తమ్మ మేమందరము ఇలా జో బర్త్‌డే అయితే చాలా చాలా జరిగింది. అయితే ఒక విషయం ఏమంటే ఇంకా వర్షాలు పడుతూ ఉన్నాయండి. ఫుల్లు వర్షాలనమాట. ఇంకా అసలు అందుకని ఇంకేం ప్లాన్ లేకుండా ఉన్నింది మాకు. ఇంక అందరిని పిలుస్తాం అనుకున్నాం గానీ, ఇంకా ఈ వర్షాలు ఎలా ఉంటాయేమో అన్నట్లు ఇంక మేము ప్లాన్ చేయలేదు. సో, అయినా గానీ సింపుల్‌గా అయినా గానీ జో బర్త్‌డే అయితే చాలా గ్రాండ్‌గా అయితే జరిగింది ఆ రోజు. నాకైతే చాలా హ్యాపీ అనిపిచ్చిందండి. నేనైతే ఎక్కువ వ్లాగ్స్ ఎక్కువ షూట్ చేయలేదండి ఆ రోజంతా. ఆఫ్టర్‌నూనే లంచ్ చేశామనమాట మేము. ఈవినింగ్ చేస్తామన్నాను గానీ, మా ఆయనైతే ఒప్పుకోలేదు. లేదు ఆఫ్టర్‌నూనే బిర్యానీ చేస్తాం అన్నట్లు ఇంకా మేమందరం జోయల్, నేను, జిమి సారీ మా ఆయన మేము ముగ్గురం కలిసి అయితే లంచ్ ప్రిపేర్ చేసేసాము. కానీ ఇంకా నైట్‌కి అయితే మళ్ళీ నేను ఇంకా బిర్యానీ చేసినాననమాట. ఇంకా అయినా గానీ ఇంకా మళ్ళీ నైట్‌కి చికెన్ వైట్ రైసెస్ మళ్ళీ పెట్టాననమాట. అలా అయింది ఆ రోజైతే. కొంచెం బిజీగా కొంచెం అలా అయిపోయింది ఆ రోజు. క్యారల్స్‌కొచ్చానండి మర్చిపోయాను. మా చర్చ్ తరపు నుంచి. అనుకోలేదు. అది గూడా జో బర్త్‌డే రోజే క్యారల్స్‌కి రావడం అనేది చాలా హ్యాపీ అనిపిచ్చింది నాకైతే. సో, దానివల్ల మాకైతే తెలీదు గానీ, ఇంక వాళ్ళైతే మాకు చెప్పారనమాట ఫోను జేసి వస్తున్నామనేసి. జో బర్త్‌డే రోజు వచ్చారనమాట క్యారల్స్ రౌండ్ అంటే ఇంక దేవుడు పుట్టిన రోజు అదే క్యారల్స్‌కొస్తారు కదండీ! అలా ఆ జో బర్త్‌డే రోజు గూడా వాళ్ళందరూ రావడం అనేది హ్యాపీ అనిపిచ్చింది నాకు. సో, అది ఫ్రెండ్స్ ఇంక ఇన్ని రోజులైతే నేను ఈ మధ్య అయితే నేను వ్లాగ్స్ ఏం అదే యాక్చువల్‌గా షూట్ చేయలేదు, పోస్ట్ చేయట్లేదండి. కొద్దిగా ఎక్కువ బిజీ అయిపోతున్నాను. వర్క్ లోడ్ అనేది ఎక్కువైపోతా ఉందనమాట నాకు. ఇంట్లో పని గాని, ఇంకా పిల్లలతో గాని ఇంట్లో పనులు ఎక్కువైపోతున్నాయన్నమాట. సో, దానివల్ల నేను ఎక్కువ వ్లాగ్స్ అయితే తీయడం లేదు, షూట్ చేయడం లేదు. ఇక్కడ నేనేదో నేను వ్లాగ్ చూస్తా ఉన్నాను. వాడిని కొంచెం చిన్నగా కట్ చేయరా అంటే వాడు కొంచెం పెద్దగా కట్ చేసి అక్కడ పక్కన పెట్టి వేస్ట్ చేస్తాడనమాట. సో, దానివల్ల నేను కొద్దిగా తీసుకో మళ్ళీ కావాలంటే కట్ చేసి అందరికి కేక్ ఇస్తాము అన్నట్లు చెప్తా ఉన్నాననమాట జోకి. అలా వానికి ఇంకా కేక్ కట్ అంటే చిన్న చి కేక్ కట్ చేయడం అనేది రావడం లేదు. సో, దానివల్ల అలా మాట్లాడినాననమాట. వీడియోలో ఇప్పుడు చూస్తా అంటే ఓహ్! ఏంది ఇలా అని అనుకుంటా ఉన్నాను. ఇంకా మా నాన్న చూడండి మా నాన్నయితే చాలా హ్యాపీ అనమాట జోని చూసి. మా అత్తమ్మ వీళ్ళందరూ పెద్దవాళ్ళు గదండీ! వీళ్ళందరూ చాలా హ్యాపీ అయ్యారు. సో, అది ఫ్రెండ్స్ ఇంకెక్కువైతే నేను షూట్ చేయలేదు. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. కేక్ కటింగ్ తర్వాత భోజనాలంతా చేసి ఆ రోజంతా కొంచెం బిజీగానే ఉండింది నాకు. బట్ హ్యాపీ అనిపిచ్చింది. సో, బానే జరిగిందనమాట. జో బర్త్‌డే అయితే. దానివల్ల నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఎందుకంటే వర్షాలు పడతా ఉన్నాయండి ఫుల్లుగా. ఆ రోజైతే కొంచెం వర్షం పడలేదు. ఆ రోజు కూడా మార్నింగ్ పడింది గానీ, ఇంకా మళ్ళీ మధ్యాహ్నం నుంచి నార్మల్ అయిపోయిందనమాట క్లైమేట్ అయితే. సో, దానివల్ల నేను కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాననమాట ఆ రోజు. జో బర్త్‌డే రోజైతే ఎక్కువ వర్షాలు అయిపోయి ఉంటాయి. అసలు ఇంగ బయటెళ్ళలేమేమో, అసలు ఏం తీసుకొని రాలేము అలా అనుకున్నాననమాట. అయితే చాలా హ్యాపీగా, సాఫీగా అయితే జో బర్త్‌డే అయితే అయిపోయిందనమాట. చూడండి ఈ ఇవైతే చెన్నై నుంచి మా ఆయన తెప్పించారనమాట ఇద్దరికీ. వాళ్ళిద్దరూ ఒకే ఔట్‌ఫిట్ అయితే వేశారు. ట్రెడిషనల్‌లోనే రెడీ అయ్యామండి మేమందరము. సో, అది అలా జరిగిందనమాట జో బర్త్‌డే అయితే. సో, అది ఫ్రెండ్స్ ఇంకా కొద్దిగా అయితే వ్లాగ్ పెడతాను. చూస్తూ ఉండండి. ఓకేనా?